పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన భారీ జనసేన సభ నేడు హైదరాబాదులో జరగాల్సినటువంటి కార్యక్రమం, వేలాది మంది కార్యకర్తలు హాజరు కావాల్సిన ఈ కార్యక్రమం చివరి నిమిషంలో తెలంగాణ పోలీసులు నో చెప్పడంతో వాయిదా పడింది. పోలీసులు చెప్పిన కారణాలు నిజమైనవేనా, లేక దీని వెనుక మరేదైనా రాజకీయ కోణం ఉందా అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం, వ్యవహారం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో ఒక భారీ సమావేశాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది కార్యకర్తలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక్కడి నుంచే అసలైన రాజకీయ చర్చలు మొదలయ్యాయి. పోలీసులు చెబుతున్న ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవల జరిగినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది, తమకు దాని గురించి స్పష్టమైన సమాచారం ఉందని తెలియజేశారు. సభ నిర్వహిస్తే నిరసనలు, ఆందోళనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. అయితే ఇక్కడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తారనే భయంతో ఒక రాజకీయ పార్టీకి సభ నిర్వహించే అవకాశం ఇవ్వకపోవటం సరైన నిర్ణయమేనా, లేదా నిరసనలు దిగేవారిని నియంత్రించడం పోలీసుల బాధ్యత కాదా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇంకొక కారణం ఏంటంటే, సభకు వచ్చే వేలాది వాహనాల కోసం సరిపడా పార్కింగ్ సదుపాయం లేదని పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా పార్కింగ్ కోసం సూచించిన స్థలానికి సంబంధించిన అంశాలు కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. కానీ జనసేన వర్గాలు మాత్రం ఈ వివరణను అంగీకరించడం లేదు. ఇంతకుముందు అదే ప్రాంతంలో అనేక కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చినప్పుడు ఇప్పుడు మాత్రమే ప్రభుత్వం పార్కింగ్ సమస్య వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇక సభకు అనుమతి రాకపోవడంతో జనసేన పార్టీ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీటు ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. ఆయన ఏమన్నారంటే, తన జూబ్లీహిల్స్ నివాసంలో సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహిస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కనీసం ఆ ప్రెస్ మీట్కైనా తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారు ఆశిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఇక్కడ వస్తున్న అసలు ప్రశ్న ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ సభ నిర్వహించుకోవాలనుకుంటే దానికి అనుమతి ఇవ్వాలా, లేక శాంతి భద్రతల కారణంగా పరిమితులు విధించాలా అనే అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు జనసేన వర్గాలు దీనిని ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంటే, మరొక వైపు అధికారులు భద్రతా కారణాలను ప్రస్తావిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు కేవలం ఒక సభ అనుమతి అంశంగా కాకుండా ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, రాజకీయ కార్యక్రమాల నిర్వహణ వంటి పెద్ద ప్రశ్నల చుట్టూ తిరుగుతుంది. ఇక మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ వ్యవహారంపై కోర్టులో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ కోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా మారుతుంది? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఈ వివాదం ఇంకెంత దూరం పయనిస్తుంది అన్నది ఇప్పుడు అందరూ గమనిస్తున్నటువంటి అంశం. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? సభకు అనుమతి నిరాకరించడం సరైన నిర్ణయమేనా, లేక రాజకీయ పార్టీలందరికీ సమానమైన హక్కులు ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ కై ఉండిన్యా, సైనింగ్ ఆఫ్.